ఓం నమో వెంకటేశాయ. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మీ అందరికీ నేను సమాధానం చెప్పడం జరుగుతుంది. అలాగే మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అక్కడ జాయిన్ అయ్యి అన్ని తిరుమల అప్డేట్స్ తెలుసుకోగలరు. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్, రోజుకి 25,000, మరలా చెప్తున్నా, రోజుకి 25,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలోని విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో ఈ బ్రహ్మోత్సవాల సమయంలో మీరు తీసుకోవచ్చు. సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2 వరకు 9 రోజులకు సంబంధించి గరుడ వాహనం రోజు మినహాయించి మిగతా అన్ని రోజులు కూడా దాదాపు రోజుకి 25,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు మీకు తిరుపతిలో ఇస్తారు. ఈ బ్రహ్మోత్సవాల సమయంలో టికెట్ లేదు అని టెన్షన్ పడొద్దు. హ్యాపీగా ఒకరోజు ముందు రండి. విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో ఈ టోకెన్లు ఇస్తారు. తీసుకోండి, దర్శనం చేసుకోండి. ఓకేనా? అలాగే ఈ 9 రోజులు కూడా ఎన్ఆర్ఐ, మిలిటరీ, చంటి పిల్లలు, ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవల ద్వారా సేవలు కానీ ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ ఉండవు. అలాగే రికమెండేషన్ లెటర్ల ద్వారా బ్రేక్ దర్శనాలు ఉండవు. డైరెక్ట్ ప్రోటోకాల్ వాళ్ళు మాత్రమే రావాలి. అలాగే 300 రూపాయల టికెట్లు ఆన్లైన్లో ఉన్నవారు దర్శనం చేసుకోండి. ఉచిత సర్వదర్శనం టోకెన్లు తీసుకొని చేసుకోండి. అలాగే నడక మార్గం వాళ్ళ టోకెన్లు తీసుకొని చేసుకోండి. హోమం టికెట్లు ఉంటే చేసుకోండి తప్ప ప్రత్యేక దర్శనాలు ఏమీ ఉండవు. వయోవృద్ధులు, వికలాంగులు, ఎన్ఆర్ఐ, మిలిటరీ, చంటి పిల్లలు, రికమెండేషన్ లెటర్లు ఇట్లాంటివి ఏమీ ఉండవు. ఓన్లీ 300 హోమము, సర్వదర్శనము అలాంటివి మీకు సర్వదర్శనము, నడక మార్గం టోకెన్లు ఉంటే చేసుకోండి. ఓకేనా? అర్థమైంది కదా? ఇక సెకండ్ పాయింట్ ఈరోజు ఏమిటి అంటే, రేపు సెప్టెంబర్ 22వ తారీఖున ఉదయం 10 గంటలకు డిసెంబర్ నెలకి సంబంధించి డైరెక్ట్ ఆర్జిత సేవలు అయినటువంటి కళ్యాణము, ఉంజల సేవ, సహస్ర దీపాలంకరణ సేవ, బ్రహ్మోత్సవం, ఈ 4 రకాల టికెట్లు రేపు ఉదయం రిలీజ్ అవుతున్నాయి. ఒక్కొక్క టికెట్ 500. కళ్యాణానికి అయితే ఇద్దరికి కలిపి 1000 రూపాయలు అవుతుంది. ఇవి బుక్ చేసుకోండి. వీటి ద్వారా డైరెక్ట్గా మీరు ఆ సేవలో పాల్గొని స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అలాగే రేపు 22వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు డిసెంబర్ నెలకి సంబంధించి వర్చువల్ పార్టిసిపేషన్ దర్శనం టికెట్లు విడుదల చేస్తారు. అనగా ముందు మీరు సేవ బుక్ చేసుకొని అమౌంట్ పే చేసి తిరిగి మీరు బుకింగ్ హిస్టరీలోకి వెళ్ళి దర్శనం బుక్ చేసుకోవాలి. ఫస్ట్ దానికి దీనికి చాలా తేడా ఉందండి. ఉదయం 10 గంటలకు బుక్ చేసుకునేది డైరెక్ట్గా సేవలో పాల్గొంటారు, దర్శనం చేసుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు బుక్ చేసుకునేది సేవలో పాల్గొనరు, కేవలం దర్శనమే చేసుకుంటారు. సేవ మీరు టీవీలో కానీ యూట్యూబ్లో కానీ ఎస్విబిసి ఛానల్లో చూసుకోండి. ఓకేనా? దానికి దీనికి డిఫరెన్స్ ఉంది. ఈ 2 ఎలా బుక్ చేసుకోవాలో మీకు కావాలి అంటే కామెంట్ సెక్షన్లో అడగండి. నేను ఒక వీడియో చేసి మీకు పెడతాను. 2 కూడా 500 రూపాయలే. పొద్దున 10 గంటలదైనా మధ్యాహ్నం 3 గంటలదైనా. ఓకేనా? అలాగే 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి వయోవృద్ధులు, వికలాంగుల కోట విడుదలవుతుంది. ఈ నెల 24 ఉదయం 10 గంటలకు 300 రూపాయల టికెట్లు డిసెంబర్వి విడుదలవుతున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు రూములు విడుదలవుతున్నాయి. నేను ఆల్రెడీ ఇక్కడ లిస్ట్ పెట్టా, మీరు స్టార్టింగ్ నుంచి చూసే కనిపిస్తుంది, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా? అలాగే అక్టోబర్ వారికి టికెట్లు లేకపోతే ఈ నెల హోమం టికెట్లు విడుదలవుతాయి, బుక్ చేసుకోండి. ఓకేనా? ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ప్రతిరోజు కూడా ఒకరోజు ముందు కనుక మీరు వస్తే ఉచిత సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలో ఇస్తారు, తీసుకోండి. నడక మార్గం టోకెన్లు తీసుకోండి. వైకుంఠ ఏకాదశి డిసెంబర్ 30, 31 జరుగుతుంది. ఈ 2 రోజులు మినహాయించి అన్ని రోజులు అనగా డిసెంబర్ 1 నుంచి 29 వరకు మీకు దర్శనం టికెట్లు ఆన్లైన్లో విడుదల చేస్తారు. మిగతా రోజులకి అన్నిటికీ కూడా బ్లాక్ చేస్తారు, అనగా 30, 31కి బ్లాక్ చేస్తారు. మరి మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఈ వీడియో సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.